ముట్టుకుంటే భస్మం అవుతారంటూ సీఎం కేసీఆర్ మాట్లాడడం వెనుక ఆంతర్యమేంటి? కార్తీ చిదంబరం లాగానే తనని అవినీతి కేసుల విషయంలో విచారించవచ్చనే భావనతోనే అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే కేసీఆర్ ఎత్తుగడలు వేస్తున్నారా? అసలు గులాబీ దళపతి స్ట్రాటజీ ఏంటి? సీఎం కేసీఆర్ పదే పదే కేంద్రాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను ముట్టుకుంటే భస్మమే అంటూ కేంద్రాన్ని హెచ్చరించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ దేశంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుపై మాట్లాడే సందర్భంలో తనను కేంద్రం టార్గెట్ చేస్తుందన్న అనుమానాల్ని వ్యక్తపరుస్తున్నారు. శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో, ఆదివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలపై కొరడా జులిపిస్తున్న కేంద్రం త్వరలో సీఎం కేసీఆర్ ను సైతం విచారించే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సహారా కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈపీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా పీఎఫ్ ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేందుకు సహారాకు కేసీఆర్ అనుమతులిచ్చారని, తద్వారా 11 లక్షల మంది కార్మికులకు నష్టం జరగడంతో పాటు 7,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమాలు జరిగినట్లు ఈపీఎఫ్ఓ అధికారులు గుర్తించారు. ఉద్యోగుల పీఎఫ్ కు సంబంధించి తమ వాటా చెల్లించకపోగా ఉద్యోగుల వాటాను సైతం సహారా యాజమాన్యం మాయం చేసిందనే నిర్ధారణకు ఈపీఎఫ్ఓ వచ్చింది. దీంతో సహారా ఇండియా పీఎఫ్ ఖాతాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది. సహారా కార్యాలయాలకు వెళ్లిన పీఎఫ్ సిబ్బందిని ఆ యాజమాన్యం లోపలికి రానివ్వలేదు. ఖాతాల నిర్వహణకు కార్మిక శాఖ నుంచి అనుమతి ఉందంటూ అధికారులను గేటు దగ్గర నుంచి తిప్పి పంపించారు. దీంతో ఈపీఎఫ్ఓ కోర్టును ఆశ్రయించి ఖాతాలపై విచారణ చేసేందుకు అనుమతి తెచ్చుకుంది. అయినప్పటికీ సహారా యాజమాన్యం విచారణకు సహకరించలేదు. 2006 జూన్ 12న సహారాకు మినహాయింపు ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత 2.5 నెలలకే అంటే ఆగస్టు 28న కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెస్ బాధ్యతలు స్వీకరించారు. ఇక ఈ కేసుపై యూపీఏ హయాంలోనే విచారణ మొదలై అనివార్య పరిస్థితిలో నిలిచిపోయింది. సహారా కేసును కేంద్రం తిరిగి తోడుతుందన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించి ఉంటారని, అందుకే కేంద్రంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చే పనిలో సీబీఐ ఉంది. ఆయనకు సహకరించిన వారిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి అనే అధికారిపై సీబీఐ దృష్టి సారించింది. రాజశేఖర్ రెడ్డి అనే అధికారి తెలంగాణ సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శి. అంతకుముందు అంటే కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనకు అంతరంగికుడు. సహారా నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి పాత్రపై సీబీఐ ఆరా తీస్తోంది. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆదేశాల మేరకు పలు కంపెనీలపై దాడులు నిర్వహించిన బృందంలో కీలక సభ్యుడిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత ఆ కంపెనీ యాజమాన్యాలు కేసీఆర్ ను కలవడంతో విచారణ కాస్త మూలన పడింది. దీనిపై కూడా సీబీఐ కూపీ లాగుతున్నట్లు సమాచారం. సహారా కేసు ఒక్కటే కాకుండా ఇతర కేసుల్లోనూ సీఎం కేసీఆర్ విచారణ ఎదుర్కొనే అవకాశాన్ని కొట్టిపారేలేమంటున్నారు బీజేపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని కంపెనీలకు ఈఎస్ఐ హాస్పిటల్స్ నిర్మాణాలకు అప్పజెప్పినందుకు గతంలో ఓసారి సీబీఐ సీఎం సన్నిహితులను, అధికారులను విచారించింది. సీఎం కేసీఆర్ ను సైతం విచారించినట్లు 2015లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై మరోసారి ఢిల్లీ పెద్దలు విచారణ చేపట్టాలని భావిస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. అయితే కేసీఆర్ హెచ్చరికలకు భయపడేది లేదని, ఎన్ని ఫ్రంట్లు కట్టినా చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.